లాకప్ డెత్ దాటి పోలీసులు టెక్నాలజీ పెరిగిపోయి, అంటే సిఆర్పిసి ఐపీసీ ఎలా అయితే కొంచెం అడ్వాన్స్ అయ్యి బిఎన్ఎస్ఎస్గా మారినాయో, పోలీసుల యొక్క టెక్నాలజీ కూడా కొంత అప్గ్రేడ్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బహుశా మేము అప్గ్రేడ్ కాలేదు, సమాజం అప్గ్రేడ్ కాలేదు, ప్రభుత్వాలు అప్గ్రేడ్ అయినాయి, పోలీసులు అప్గ్రేడ్ అయ్యారు. దానికి మనం గౌరవ కత్తెర మంత్రి ఉన్నారు చూశారు, నిన్న మాట్లాడినటువంటి కత్తెర కూడా తీసుకొచ్చాను కావాలని. ఎందుకంటే ఈ కత్తెర మంత్రి మాత్రమే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఎవరు ఆ కత్తెర మంత్రి? పాపం వేరే మాట అంటే బాధపడతారేమో కానీ ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టరు ప్రెస్ మీట్కి వచ్చింది అంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి, ఒక కత్తెర తీసుకొని వచ్చేవాళ్ళు ఇలాగా. సో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరుని మనం ముద్దుగా కత్తెర మంత్రి అని పిలుచుకోవచ్చు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసు అంట. మాకైతే ఆ పదాలు తెలియవమ్మా. మరి మేము న్యాయ పరిభాషలో కొన్ని సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా ఉన్నా, న్యాయవాదిగా ఉన్నా, హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా, సుప్రీంకోర్టులో కేసులు వాదించినా కానీ మీ అంత పరిజ్ఞానం నాకైతే లేదమ్మా. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అంట. ఆ పదాలకేంటో నాకు అర్థం కాలేదు. చేస్తున్న ఆరోపణ, నా కళ్ళ ముందు నా బిడ్డని కొడుతుంటే ఆహాకారాలతోటి అరుస్తుంటే అది నా బిడ్డ కేకే అని వెళ్ళి నేను పోలీసుల్ని కాళ్ళ వేళ్ళపడి నా బిడ్డను చూపించండి అని మాట్లాడితే, ప్రాధేయపడితే నా బిడ్డను చూపించకపోగా నా కళ్ళ ముందే నా బిడ్డని ఆ కేకలతోటి పోలీస్ స్టేషన్ మొత్తం ప్రతిధ్వనిస్తుంటే ఆ బిడ్డని ఆ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న తల్లికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పోస్టు వెలగబెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ పోస్టు వెలగబడుతున్నటువంటి వంగలపూడి అనిత అనేటువంటి ఒక కత్తెర మంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి.